గుసగుసలాడుతుంది మానం తెలియని కొత్త భాషలో పదనిస పాడుతుంది ప్రాణం వలపుల వింత యాసలు ఏంటలా చూస్తున్నావు? మీ గురించి ఆలోచిస్తున్నాను. ఏమని? నేను మంచోన్నా లేక చెడ్డోన్నానా? అవునవును. ఏ ఎన్ని రోజులు నీకు తెలియలేదా? ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? ఎందుకంటే నేను చాలా కష్టపెట్టాను, బాధ పెట్టాను, దూరంగా కూడా పెట్టాను. కానీ అదంతా ఇలా దగ్గర అవ్వడానికి ఇష్టంతో చేసిన కష్టం అది. అవునవును. సర్దుకుపోదాం రండి అంటే సీరియస్ అయ్యారు. కౌగులించుకోండి అంటే కస్సు బుస్సు అన్నారు. తీరా ఇప్పుడొచ్చి సారీ చెప్తున్నారు. ఏం చేయమంటావు? నన్ను అలా అలవాటు చేసేసాం. నేనా? మరి నేనా? సరే సరే, ఇప్పుడే బాగా ఆలోచించుకోండి. ఏం ఆలోచించాలి? ఇదంతా కావాలా అని. అంటే ఏంటి దాని అర్థం? నువ్వే కావాలి అని, ఎప్పటికీ కావాలి అని. ముందే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దేని గురించి? నా గురించి. నీ గురించి ఉంది. నువ్వే నా ప్రాణం, నువ్వే నా దేవత. నీలా ఎవ్వరూ ఉండరు. అదే నా సమస్య. నేను ఎవరిలా ఉండను, ఎవరి కోసం మారను. నాలాగే ఉంటాను. నా మనసుకు కరెక్ట్ అనిపించింది చేస్తాను. తప్పనిపిస్తే ప్రాణం పోయినా చేయను. అందుకే ఇంతకు ముందు తప్పనిపించి కొద్ది రోజులు మీకు దూరంగా ఉన్నాను. అది కరెక్ట్ కాదనిపించి ఇప్పుడు మీకు దగ్గర అవ్వాలనుకుంటున్నాను. ఇంకా దగ్గర కావాలి అనుకోవడంలోనే ఉన్నావా? దగ్గర కావా? అవుతాను. కానీ మళ్ళీ మీరు నేను వద్దని నన్ను దూరంగా పెట్టే ప్రయత్నం చేశారో, ఈసారి మాత్రం ప్రాణాలతో బయటపడను. మీకు చేరుకోలేనంత దూరం వెళ్ళిపోతాను. ఏంటి సెంటిమెంటల్ గా దగ్గరకొచ్చి సైలెంట్ గా చేయి పట్టుకున్నారు? వదలండి. వదలను. ఇప్పుడు నువ్వే చెప్పావు వదలొద్దు అని. ఎప్పటికీ వదలను. ఇలానే ఉండు, నీకు నచ్చినట్టే ఉండు. నీ ఒరిజినల్ క్యారెక్టర్ నుంచి మారిపోకు. నిజానికి నీలో ఆ క్యారెక్టర్ చూసి నేను ఇష్టపడ్డాను. నీ మాటలు, చూపులు, అల్లరి నాకెంతో బాగా నచ్చాయి. అందుకే నేను పడిపోయాను. ఇప్పటి వరకు నువ్వు ఏ తప్పు చేయలేదు. తప్పు చేయాలన్నా నీకు చేత కదది. మన మధ్య ఏదైనా తప్పు జరుగుంటే అది నాది. తెలియక మిస్టేక్స్ చేశాను. ఇక నుంచి చేయను. నిన్ను బాధ పెట్టకుండా నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. ఐ ప్రామిస్ నిత్య. శ్రీవారిని పూజించాలి చిరునవ్వుల హారతితో, దాంపత్యం వికసించాలి తరగని మురిపాలతో. కాకపోతే నాకు కాస్త తిక్కుంది. నాకు కొంచెం లూజ్. అవునవును, అది నిజమే.
అఫ్ కోర్స్ అది నువ్వు అర్థం చేసుకోగలవు అనుకో. కాస్త అడ్జస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటాం. సరే గాని మీరు చెప్పినవి కాకుండా ఇంకా నాలో ఏం నచ్చింది మీకు? నువ్వు సూపర్ ఫిగర్ అబ్బా, కత్తికి చీర కట్టినట్టుంటావు. ఏంటి అంటే మరీ అంత గొప్పగా ఏముండవు అనుకో. అంటే నేను అందంగా లేనా? మీ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం. అందంగా ఉన్నావంటే టీస్ చేస్తున్నావు అంటావు, అందంగా లేవు అంటే ఇన్సల్ట్ చేస్తున్నావు అంటావు. మీతో ఏది చెప్పినా కష్టమే. నిజం చెప్పండి. నీలో నచ్చలేదని చెప్పడానికి ఏం లేదు నిత్య. నా కోసం నువ్వు పుట్టినట్టుంటావు. అందుకే ఈ సూర్యదేవర జయసూర్య నీ దాసైపోయాడు. మరి నాలో నీకేం నచ్చింది? ఏమీ నచ్చలేదు. అదేంటి? అవును, ముందు మీరు నాకు అస్సలు నచ్చలేదు. అది నాకు తెలుసు. అందుకే కదా నాతో అప్పుడు నువ్వు గొడవపడ్డావు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేపించి రింగ్ రివర్స్ పంపించావు. ఆ తర్వాత నేను కన్విన్స్ చేశాను అనుకో, అప్పుడు నచ్చానా? మరి ఎప్పుడు నచ్చాను? మీతో ప్రయాణం మొదలయ్యాక మెల్లిమెల్లిగా మీ గురించి తెలిసింది. ఇష్టం పెరిగింది, ప్రేమ మొదలైంది. మీరు లేకపోతే నేను లేనంతగా అయిపోయాను. మీరే నేనయ్యాను. అమ్మయ్యా, బతికించు. ఇప్పుడు కూడా నేనంటే ఇష్టం లేదని అంటావని భయపడ్డాను. మీరంటే ఇష్టం లేకపోతే చావంచుల దాకా వెళ్ళి ఎందుకు తిరిగి వస్తాను? మీకోసమే వచ్చాను. అవును, మరి నా కోసమే వచ్చావు. నాకు ఇవ్వాల్సింది ఇస్తావా? భలే వారే, ముద్దే కదా, ఇస్తాను. అటు తిరిగి కళ్ళు మూసుకోండి. బుగ్గ మీదనా? మీకు కిస్ కావాలా, ప్లేస్ కావాలా? కిస్సే కావాలి. ఏ దొంగ, కిస్ ఇస్తానని చెప్పి లంబగా ఇచ్చేవేంటి? దాహం వేసినప్పుడు బావి తవ్వకూడదు శ్రీవారు. బావి తవ్వాక నీళ్లు తోడుకుని దాహం తీర్చుకోవాలి. అంటే 3 రోజుల తర్వాత చెప్తాను. ఏంటమ్మా, లోపల నుంచి ఏదో శబ్దం వచ్చింది? అదా, అది దోమ కొడుతుంటే దాన్ని కొట్టాను జేజీ. దోమ ఎక్కడ కుట్టిందమ్మా? జై చెంప మీద? చూసినట్టు చెప్పారేంటత్తయ్యా? వాడికి అలాగే కావాలేమ్మా. వాడేదో ముచ్చటపడి ఉంటాడు, ఆ మాత్రం దానికే కొట్టాలా? సర్లేండి, కొట్టడం గురించి మీరే చెప్పాలి. అంటే ఏంట్రా? మావిడ రోజు నన్ను కొడుతుందనే చంపేస్తాను. మామిడి పళ్ళ దొంగ ఎవరు అంటే మూతి తుడుచుకుంటారేమిటండి మీరు? 3 రోజులు ఆగమని చెప్పలేకపోయావా అమ్మా? అయ్యో, మేం మాట్లాడింది దాని గురించి కాదు జేజీ. మీ మేనల్లుడు వచ్చాడుగా, ఆయనే అడగండి. సార్ వేడి వేడిగా దోశ తిన్నట్టున్నారు. వీడొకడు దోశ ఏంటి చరి? పెనం మీద పిండితో వేస్తారు చూడండి, అది రుచిగా ఉందా సార్? ఇంకా తినలే చరి, నిన్ను మిక్సీలో వేసి చట్నీ చేసుకుని తింటాను. మూడు రోజుల తర్వాత చెప్తాను ఈ సంగతి. మీ
ఇద్దరికి పుట్టిన అక్రమ సంతానమే ఆ మంగ. రేపో మాపో శాపంతో మంగ చస్తుంది. నీ కూతురు ఎక్కడుందో తెలుసు కదా, మా మామ్ దగ్గరుంది. జాగ్రత్త. వేరే దారి లేదు, ఉన్నది ఒక్కటే దారి. ఈ సమస్యకు ఇదే పరిష్కారం. భూద్రవర్తిని నిషూదనైక కర్తని నిపీత రక్త కర్పూరే నితాంత ప్రేమ నిర్భరే ప్రభూత కల్పకే ప్రపన్న జీవ శంభరే సదావమాం కపాలికే భజామి భద్రకాళికే ప్రతికృతోగ్రసింహికే రణోత్సవేషు చండికే. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ కత్తేంటి? అసలు ఏం చేస్తున్నావు? ఈ రోజు నా చావో ఆ స్వరూప చావో తేలిపోవాలి. ఓహో, ఆ స్వరూపాన్ని చంపడానికి బయలుదేరేవేంటి? బాగుందా? పిల్లి ఎలకని చంపడం విన్నాం గానీ ఎలక పిల్లిని ఎప్పుడైనా చంపిందా? ఏ చలిచీమల చేత చిక్కి పాము చావలేదా? ఆ కథలో సేవల మందంతా ఇల్లు పావును చంపాయి, ఒక సేమయ్యలు చంపలేదు. అయినా అసలు స్వరూపాన్ని చంపాల్సిన అవసరం నీకేంటి? నేను తను చంపకపోతే తను మంగని చంపేస్తుంది. ఎందుకు? నిజం తెలియక. ఏం నిజం? అది ముందు నువ్వు అడ్డు తప్పుకో. ఆగా, అయితే ఆ నిజం నాకు చెప్పనమాట. ఆ స్వరూపకాన్ని చెప్పొచ్చు కదా, మర్డర్ చేయాల్సిన కర్మ నీకేంటి? చెప్పటానికే ప్రయత్నిస్తాను, వినకపోతే చంపేస్తాను. ఆ స్వరూపం అంటే అలా టప్ప అనుకుంటున్నావా? మంగకేదైనా జరిగితే నేను కూడా అల్లా టప్ప కాదు, తప్పుకో. అత్త 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 ఆగత్తా. ఓరి దేవుడు, సింహికే రణోత్సవేషు చండికే దయావిహీన భీకరే దయావచారంకరే స్ఫురత్ ప్రచండ శూలిని శివేతర ప్రణాశిని సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. వెరీ గుడ్ తులసి, నీకు నువ్వుగానే నా గూటికొచ్చావు. నీ చావుని నువ్వే వెతుక్కుంటూ సింహం బోన్లోకొచ్చావు. ఏంటో ఈ 2 రోజుల నుంచి అన్నీ నాకు తెగ కలిసొస్తున్నాయి. చెప్పు, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? నీ రక్తం తాగుతాను. ఇంకొక అడుగు ముందుకు వేస్తే నరికేస్తాను. అదృష్టమైన దురదృష్టమైన అన్ని వేళలా ఒకేలా ఉండవు స్వరూప. అవి ఎవరి చుట్టాలు కాదు, ఎవరి శత్రువులు కాదు. ఏంటే నా ముందు నుంచొని నాకే కత్తి చూపించి నన్నే బెదిరిస్తున్నావు?
నీకు ఎంత ధైర్యం? అబద్ధం చెప్పడానికి భయపడాలి, నిజం చెప్పడానికి ధైర్యమే కావాలి. ఏంటా నిజం? పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్టు నువ్వు నీ కన్న కూతుర్ని, నీ కడుపును పుట్టిన మంగని చంపుకోవాలనుకుంటున్నావు. మంగ స్వరూప కూతురా? ఏయ్, అది నా కూతురేంటి? నీ అక్రమ సంతానాన్ని సక్రమ సంతానాన్ని నా మీదకి తోసి నీ పనికిమాలిన పని మనిషిని నా ఇంట్లో రాకుమారిని చేసి నువ్వు వాడుతున్న నాటకం ఇదని నాకు తెలియదనుకున్నావా? అది నీ కూతురని ఎన్నిసార్లు చెప్పాలి? నీకు వయసు పెరిగిందే గాని బుద్ధి పెరగలేదు. తులసి, హద్దు మీరి మాట్లాడుతున్నావు. బుద్ధి లేని వారితో ఎంత హద్దు మీరినా తప్పులేదు. ఏయ్, ఎవరికే బుద్ధి లేంది? నీతి లేకుండా నువ్వు నా పడకని పంచుకొని క్రమంగా నా భర్తతో బిడ్డని కని దాని ఆపు. ఇంకొక మాట మాట్లాడేవంటే పీక కోస్తాను. నాలుగుంది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడకు. మంగ నీ కూతురు, నీకు పుట్టిన కూతురు, నిత్యతో పాటు నీ రక్తం పంచుకు పుట్టిన కూతురు. వాళ్ళిద్దరూ కవలలు. నువ్వేమో నిజం తెలుసుకోకుండా మంగను కాటికి చేర్చాలని చూస్తున్నావు. ఆ ఇంటి శాపానికి మంగని బలిపశువును చేస్తున్నావు. ఒక కూతురు సంతోషం కోసం ఇంకో కూతుర్ని కష్టపెడుతున్నావు. నా మాటలపై నీకిప్పటికీ నమ్మకం లేకపోతే అదేదో టెస్ట్ ఉంటుందట కదా, నిజ నిర్ధారణ టెస్ట్. వెళ్ళి అది చేయించుకో. అప్పుడైనా నువ్వు నమ్ముతావో లేక ఇలాగే మూర్ఖంగా మంగ నీ కూతురు కాదని బలిచ్చుకుంటావో నీ ఇష్టం.